సో మాకైతే ఇప్పుడు జస్ట్ డ్రోన్ మన డాల్ఫిన్స్ కనిపించే 4 డాల్ఫిన్స్ క్రేజీ డ్రోన్ షాట్ వచ్చింది. మీరు చూస్తే బుర్ర పాడే. స్టార్ట్ రికార్డింగ్. నీకోసం బ్రో దా వచ్చే. ఇంకా గుర్తొచ్చింది సడన్ గా నాకు. కాల్ చేద్దాం ఎడున్నాడని కాల్ చేశాను. చాయ్ తాతో మంచి వ్యూ పాయింట్ ఉంటుంది ఒకటి. పోదాం పోతుంటా. నిన్న వచ్చినా నేను నిన్న నైట్ రీచ్ అయినాం అనుకుంటా. వచ్చి ఇంకా పొద్దునంతా పండుకొని ఉండే. ఎన్ని రోజులకి? 3-4 days ఉంటానేమో. శ్రవణ్ గారికి పెడదాం. అయితే 3-4 days ఉంటా. అది మనం మీరు స్కూబా డైవింగ్ చేస్తారు చూడు ఒక బ్యాచ్ తో. అది మనం ట్రైనింగ్ స్కూలా లేకపోతే మనం ఒకసారి చెయ్యాలంటే గంటకి తీసుకోపోతాం అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మేము ప్రాపర్ ఇంకా SSI అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఓకే. సో ట్రైనింగ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తాం. ఓకే. ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఓపెన్ వాటర్ అనమాట. ఎంత ఫస్ట్ లెవెల్? 30,000. ఓకే. 4-5 days ట్రైనింగ్ అయితే. ఓకే. ఈ సర్ఫ్ బోర్డింగ్ అదే సర్ఫింగ్ చేసే వాళ్ళు ఎవరు? సర్ఫింగ్ కూడా మా వాళ్ళు ఉన్నారు. హోమ్ సర్ఫ్ స్కూల్ అని చెప్పేసి. ఓకే. అది ఒక 5,500 if I remember. 3-4 days. 3-4 days they teach you everything. ఈ 1 hour కాన్సెప్ట్ ఏంటి? 1 hourది ఎంత? ట్రై స్కూబా అంటే యూ జస్ట్ ట్రై స్కూబా మేము తీసుకోపోతాం. బేసిక్ చెప్తాం అనమాట. మాస్క్ వేసుకొని ఎట్లా వేయాలి అది. ఇంకా మొత్తం వచ్చిన తర్వాత వి హోల్డ్ యువర్ బయోన్సీ జాకెట్ తీసుకోపోతాం ఒక గంట సేపటికి. ఓకే. సో అది ఇదర్ షోర్ డైవ్ అన్నా అనొచ్చు ఆర్ బోట్ అన్న, 2 ఆప్షన్స్. బోట్ అయితే మనకి ఎంత పడుతుంది? బోట్ 7,500 పర్ పర్సన్. 5,500 ఒకటి, 7,500 ఒకటి. మినిమం 3 people కానీ. మినిమం 3 people అంటే ఒకరి కోసం బోట్ మాట్లాడలేము కదా. అది కూడా కరెక్ట్. అదొకటి. షోర్ డైవ్ వచ్చేసి 770కి 10-15 minutes. 770 అంటే 770. 1,770 రూపీస్. 1,700 అది 10-15 minutesకి. 3,000 వచ్చేసి అరగంట. అది షోర్ డైవ్ అంటే దగ్గర ఉంటుందా? షోర్ బీచ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అచ్చా, సూట్ మొత్తం వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది అంటే మునిగిపోతాం కదా మొత్తం. అయితే మేము ఇస్తాం కదా మొత్తం. అవి మునిగిపోతాం ఇన్ ద సెన్స్ అలా కాదు. షోర్ నుంచి నడుచుకుంటూ వెళ్తే మనము వాటర్ లో ఎట్లా అంటే మీ జాకెట్ ఇన్ఫ్లేట్ చేస్తాం. సో ఫ్లోట్ అయితే ఉంటాం. మునగం. అప్పుడే మునగం. మనం డైవ్ పాయింట్ ఎంటర్ అవుతాం. ఓకే. అప్పుడు స్లోలీ మీకు ట్రైనింగ్ ఆల్రెడీ ఇచ్చింటాం. చాలా వాటర్ రేపా అవుదా? రేపు చెప్తాం. వాళ్ళతో కనుక్కొని చెప్తాం ఎంతమంది ఎప్పుడు. కాకపోతే ఎంతమంది వాళ్ళందరూ ఇంట్రెస్టెడ్ ఉన్నారు లేదో అడగాలి ఒకసారి. పోవచ్చు, జస్ట్ కనుక్కొని చెప్పు. షోర్ డైవ్ అయితే ఒక్కడైనా తీసుకెళ్తారా లేకపోతే తీసుకెళ్ళిపోతారు? అది బెటర్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఓషన్ చూస్తాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ టు 9 AM లోపల బెస్ట్ టైం. ఎర్లీ మార్నింగ్. ఓకే. సన్ పైకి వచ్చేసరికి మస్తు. మన దగ్గర గోప్రో ఉన్నాయా? నా దగ్గర ఉంది కానీ ఇది మౌంట్ లేదు దీనికి. మా దగ్గర ఉన్నాయి కానీ వాటర్ ప్రూఫ్ మౌంట్ ఉందా? ఓకే. 11 ఉంది, 9 ఉంది. ఇదేనా? మందే ఇంకా ఇస్తా ఉంటాం. డ్రోన్ కూడా తీసుకొచ్చాను. కొత్తది తీసుకున్నా డ్రోన్. ఏది? A2S Mavic. ఇంకనే ఉంది. ఇప్పుడు ఎగరేద్దాం ఇక్కడనే. ఫైనల్లీ ఒక పాయింట్కి అయితే వచ్చాం మనం. ఇక్కడ టీ బాగుంటుందని తీసుకొచ్చాడు మనోడు. ఇక్కడ నుంచి ఫ్లై చేద్దాం మనం. ఇంకో చాయ్ నువ్వు తాగుతావు? ఇంకో చాయ్? అవునా? మనోడు ఇంకో చాయ్ తాగడానికి వెళ్ళాడు. సో కాల్ వస్తుంది. ఎలా ఉంది చూసారు లొకేషన్? బాబా 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 క్రేజీ.
డ్రోన్ మన డాల్ఫిన్స్ కనిపించే 4 డాల్ఫిన్స్ క్రేజీ డ్రోన్ షాట్ వచ్చింది. మీరు చూస్తే బుర్ర పాడైపోద్ది అంతే. వైజాగ్ ట్రిప్ రికార్డ్ పెట్టు. డ్రోన్ రిటర్న్ అయితే తీసుకొస్తున్నాం. ఎక్కడ మనం లొకేషన్ బ్యాటరీ అయిపోయింది ఎగ్జాక్ట్ టైంలో, కానీ మనం అయితే షార్ట్లు లాగేసాం. బాబా తొందరగా మనం రిటర్న్ వచ్చేసి నీకు చూపిస్తా అసలు డాల్ఫిన్ షాట్. అలా రికార్డింగ్ రోల్లో పెట్టు. ఇదిగో మంచి చొక్క వచ్చేసింది. అలా రికార్డింగ్ రోల్లో పామ్మా రెడీ. కమాన్ షేడ్లో పెట్టు కొద్దిగా. కనిపిస్తున్నాయా? ఆహా ఇదిగోండి వైజాగ్లో డాల్ఫిన్స్ ఎలా ఉన్నాయి? 1 2 3 4. ఇంకా క్లోజ్ షాట్ కూడా ఇదిగోండి. అసలు ఈ షాట్తో ఈ ట్రిప్ వాల్యూ ఇలా పెరిగిపోయింది అనమాట. బ్రో అసలు ఫేమస్ చేసేద్దాం బ్రో ఈ క్లిప్ని మనం. అసలు డ్రోన్లో ఛార్జింగ్ ఉంటే ఇలా తీసుకెళ్ళి డాల్ఫిన్ దగ్గర పెట్టేవాడు అనమాట. సరిపోయి ఇది అసలు ఎట్లా వచ్చింది చూడు. అదే చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు స్పాట్ చేశాడు అనమాట. అరే డాల్ఫిన్ అంటే నేను ఏదో అనుకున్నా, కాకపోతే నిజంగా అసలు బాబా అమ్మో. చూడండి మీరు విజువల్స్ చూస్తే బుర్ర పాడైపోతాను. చూడండి నాది 2వ టీ, మనోడిది 3వ టీ. ఆఫ్టర్ సచ్ షార్ట్స్ మ్యాండేటరీ థింగ్ అనమాట ఇది. అచీవ్మెంటే సార్ ఆ షాట్లు. ఎవ్వరో ఎంతో ప్లాన్ చేస్తే కానీ రావు అట్లాంటివి. మనం అలా తీసాం, అలా ఉంటుంది మనతో. ఏమంటావు బ్రో? లక్ అసలు ఇంత కోస్ట్ దగ్గరికి రావడం సూపర్ రేర్. అందులో మనం ఇక్కడ ఉండడము, వెదర్ ఎట్లా ఉండడం, మన దగ్గర డ్రోన్ ఉండడం, అది పాయింట్. అది యాక్చువల్లీ నేను ఐఫోన్తో తీసేద్దాం అనుకున్నా, జూమ్ చేసేసరికి మనోడు చెప్పాడు డ్రోన్ బ్యాటరీ లేదు డ్రోన్లో. యాక్చువల్లీ ఇంకొక బ్యాటరీ ఉంది 50%. ఆ బ్యాటరీ ఇలా పెట్టాం, ఫ్లై చేసాం, వెళ్ళిపోయాం. బాబా ఎండింగ్ షాట్ అప్పుడు అయిపోయింది బ్యాటరీ. రిటర్న్ టు హోమ్ ఆన్ అయిపోయింది. ఒకవేళ ఫుల్ బ్యాటరీ నా దగ్గర ఉండుంటే గేర్లెక్కి ఇచ్చాం. అయినా అదిరింది కాక షాట్. అసలు 4 కనిపించడం ఒకటే అంత దగ్గరగా, అవి మళ్ళీ రీసర్ఫేస్ అయిపోవడము. సూపర్ రేర్. చలో థ్యాంక్స్ టు బ్రో, థ్యాంక్స్ టు గణేష్ తీసుకొచ్చాను. డన్. సో థ్యాంక్స్ కాక, మనం కలుద్దాం మోస్ట్ ప్రాబ్లీ. చలో డైవ్కి కలుద్దాం మనం. అప్కమింగ్ డైవ్ ఒక కొత్త వ్లాగ్ రాబోతుంది. అదిరిపోతుంది. మీ వాడు సముద్రం లోపల ఉంటాడు. చలో బ్రో కలుస్తాను, నేను కాల్ చేస్తాను. ఇక బాయ్. చలో మనోడిని అయితే వదిలేసాం, డైవ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రో 100% చెప్పలేను కానీ మ్యాక్స్ అయిపోవచ్చు అనమాట. చూద్దాం ఏమవుతుందో. అంతా గీతం యూనివర్సిటీ అనమాట. మనం చదివింది కూడా ఇక్కడే. అంటే ఎక్కువ రాలేదు కానీ కాలేజ్కి, కాకపోతే ఇక్కడే మన డిగ్రీ అయింది. ఇది బ్యాక్ గేట్ అనుకుంటా. ఇది బ్యాక్ గేట్, అది ఫ్రంట్ గేట్ అటు బీచ్ సైడ్ది. సో గణేష్ బ్రో వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఎక్కడో బయటికి వెళ్దాం అంటున్నారు. చూద్దాం ఎక్కడికి వెళ్దాం. కార్ కూడా మార్చాలేము, లేకపోతే ఇదే కార్లోనేమో. చూద్దాం ఎలా వెళ్తున్నాం.